చాలా రోజుల నుంచి ఈ టీడీపీ పార్టీకి సేవలు అందిస్తున్న గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. పార్టీ కొద్ది ముందు ఇక్కడ పార్టీని పెట్టుకొని ఉప్పర కమ్యూనిటీకే చేస్తుంటాడు అన్నట్టు విన్నాం. ఇదెంత మాత్రం వాస్తవం? పార్టీకి సేవలు చేస్తున్నాము, నా కులానికి కూడా నేను. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఇలాంటి టైంలో మిమ్మల్ని ఏ రోజు కూడా గుర్తించలేదా? ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు అలా అంటే మీ సర్వీస్ ని యూటిలైజ్ చేసుకున్నారా? అంతే సార్, అంతే అంతే సార్. తప్ప మీకు ఎలాంటి ఆధారం కూడా కల్పించలేదు సార్. ఈవెన్ నేను 32 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా కూడా పార్టీ మారాలనే ఆలోచన కానీ ఇంకో పార్టీ నుంచి పిలుపు కానీ రాలేదా? నాకు రకరకాలుగా వచ్చినాయి సార్. పార్టీ మారాలా, పార్టీ మారు నీకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు రాయలసీమ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. ఆదోని అంటేనే రెండో ముంబైగా పేరు పిలుచుకుంటాం. మరి ఈ ఆదోనిలో దాదాపు 30 సంవత్సరాల నుండి తెదేపా కండవ కప్పుకొని ఉప్పర కమ్యూనిటీ నుండి చాలా రోజుల నుంచి ఈ టీడీపీ పార్టీకి సేవలు అందిస్తున్న గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. మరి మరిన్ని విషయాలు గోపాల్ గారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే సార్. ఎలా ఉన్నావు అన్న? బాగున్నావా? బాగున్నాను సార్. మీ పేరు, పూర్తి పేరు ఏంటి మీది? సార్ మేము క్యాస్ట్ ఉప్పర సార్. ఓకే. నా పేరు వచ్చేసి గోనుబాయి గోపాల్ అని పేరు పడిపోయింది సార్. ఓకే. గత 32 సంవత్సరాల నుంచి మనం టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం సార్. ఓకే. ఉప్పర కుల కమ్యూనిటీకి కూడా సేవలు చేస్తూ పార్టీ నుంచి ఎన్నో సేవలు చేసుకు సాగుతున్నాం. కానీ మిమ్మల్ని ఏమిన్నామంటే చాలా మంది నేను ఇంటర్వ్యూ చేయడానికి ముందు కొంతమందిని సలహాలు సూచనలు తీసుకుంటా ఉంటా. గోపాల్ అనగానే మీనాక్షి నాయుడుకి అతి సన్నిహితంగా ఉంటాడు. దాదాపు 30 సంవత్సరాల నుండి అందరినీ వదిలిపెట్టి ఆయన అంటే ఎప్పుడు నిత్యం ఉంటాడు అన్నట్టు విన్నాము. నిజమేనా ఇది? నిజం సార్. మరి అన్నతో ఎలా ఉంది? అన్నతో సంబంధాలు ఎలా ఉండే? చాలా, ఓ తండ్రి కొడుకుతో సంబంధం ఎలా ఉందో అలా ఉండే సార్. ఓకే. పెద్ద ఆయన కూడా బాగానే మనకి మంచి ఓ తండ్రిలాగా చూసుకునేవాడు. ఓకే. మంచి వ్యక్తి, మంచి మాకి ఆయన అంటే నేను చిన్ననాటి నుంచి ఆయనతో ప్రయాణం చేసుకుంటూ ఉన్నాను. నా జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా ఆయనతోనే సాగింది. ఓకే. దీంతో పాటుగా ఏదైతే తెదేపా పార్టీ, మీనాక్షి నాయుడు ఇక్కడ దాకా ఓకే. కానీ మీరు ఎక్కువ శాతం పార్టీ కొద్దీ ఈ ఉప్పర్ కమ్యూనిటీ వారికి ఎక్కువ సేవలు అందిస్తూ ఉంటారు అన్నట్టు విన్నాం. ఇది వాస్తవమేనా? వాస్తవమే సార్. మరి పార్టీ కార్యకర్త లేకపోతే మీరు ఉప్పర్ కమ్యూనిటీ? రెండు సార్. రెండు. కానీ పార్టీ కొద్ది ముందు ఇక్కడ పార్టీని పెట్టుకొని ఉప్పర్ కమ్యూనిటీకే చేస్తుంటాడు అన్నట్టు విన్నాం. ఇదెంత మాత్రం వాస్తవం? లేదు సార్, పార్టీకి సేవలు చేస్తున్నాము, నా కులానికి కూడా నేను సేవ చేసుకుంటూ. ఓకే. ఉప్పర్ కమ్యూనిటీలో. అవును సార్. ఏం పదవి ఏంటి మీకు ఉప్పర్ కమ్యూనిటీకి సంబంధించి? అంటే ఏదైనా కానీ ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక పదవులు ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా, ఎలా మీరు? నేను ఆదోనికి గత 15 సంవత్సరాల నుంచి ఏకగ్రహంగా నేనే ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నా. ఓకే. ఆదోన్లో మా కమ్యూనిటీ ఉనికి లేకున్నట్లు ఉప్పురోలు మేము ఎక్కడున్నాము అనేది మాకు రాజకీయం కానీ మాకు ఎటువంటివి ఏవి లేవు. మా క్యాస్ట్ లోన మేము రోజు కూలిగా, శంకర్ జాతి మాదిరిగా రోజు కూలి, బేల్దార్ కూలి చేసుకొని మేము జీవనం బతికే వాళ్ళం. మాకు ఎటువంటి రాజకీయం, కౌన్సిలర్ గానీ, ఏదో వార్డు నెంబర్ గానీ ఇట్లాంటివన్నీ మాకు ఆదోన్లో ఉప్పురోలకి ఏవి లేవు. ఈ రోజు కూడా సార్ ఉప్పర్ కమ్యూనిటీకి ఒక పదవి కూడా లేదు సార్. ఏ పార్టీ అయినా కూడా లేదు సార్. ఈ రోజు ఎవరు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీ అయినా ఒక కమ్యూనిటీ నుంచి ఏదో పలానా పదవి, ఇన్ఛార్జో, సొసైటీ చైర్మన్, రకరకాలుగానే ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్నావు అంటున్నావు, మీనాక్షి నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నాను అంటున్నావు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఇలాంటి టైంలో మిమ్మల్ని ఏ రోజు కూడా గుర్తించలేదా? ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని గుర్తించలేదు. ఎందుకు అలా? అంటే మీ సర్వీస్ ని యూటిలైజ్ చేసుకున్నారా? అంతే సార్. అంతే సార్. తప్ప మీకు ఎలాంటి ఆధారం కూడా కల్పించలేదు సార్. ఈవెన్ నేను 32 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా కూడా నాలాంటి వానికి నేను చాలా పార్టీలో సురకంగా ఉండేవాడిని. ప్రతి ప్రోగ్రామ్ లో తిరిగేవాడిని. ఏ పని అయినా నేను చిన్న పార్టీకి గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట మనం కలర్ పేపర్లు అంటించేది కూడా నేను చేసినాను సార్. ఓకే. డైరెక్ట్ ఆ పని కూడా ఎన్టీ రామారావు గారు మనకు అప్పుడు పెద్ద ఆయన తగుడు ఇంటికి కొట్టేవాళ్ళు సార్. అప్పుడు రా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది అని ఆ తడుకులు కూడా పల్లెలకు పోయి నేను వాకెంట్లు కొట్టొచ్చేది కూడా చేసినాను సార్. సభ్యత్వం కూడా నేను ఒక 25 ఏళ్ల కిందట నేను నేనే ఊర్లోకి వెళ్ళి సభ్యత్వం రాసే దాంట్లో కూడా నేను చాలా మందికి కూడా సభ్యత్వం రాసే దాంట్లో కూడా నేను పరిచయంగా ఉండి అట్లా పార్టీకి ఎన్నో సేవలు చేసుకుంటూ కొనసాగి ఇప్పటికీ అదే పార్టీ సార్. కానీ ఏ రోజు అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ పదవి ఇవ్వలేదు అని పదే చెప్తున్నావు. మరి ఇలాంటి సమయంలో ఏ మనిషికైనా సహజంగా పార్టీ మారాలా, రాజకీయ ప్రస్తావనలో ఉన్నావు కాబట్టి పార్టీ మారాలనే ఆలోచనలు ఉంటాయి. పార్టీ మారాలనే ఆలోచన కానీ ఇంకో పార్టీ నుంచి పిలుపు కానీ రాలేదా?
రకరకాలుగా మాకు అన్యాయం జరిగినప్పుడు రకరకాలుగా వచ్చినాయి సార్. పార్టీ మారాలా, పార్టీ మారు, నీకు అది చేస్తాము ఇది చేస్తాము నీకు అని చెప్పినారు. కానీ మేము ఎప్పుడు పార్టీ మారే ప్రసక్తే లేదు సార్. ఏం తెదేపా పార్టీ సిద్ధాంతం అంత నచ్చిందా? సిద్ధాంతం అనేది ఏం లేదు సార్. ముందు చిన్ననాటి నుంచి నా ప్రయాణం పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని, నందమూరి కుటుంబంలో వీరాభిమాని సార్ నేను. ఓకే, నందమూరి కుటుంబానికి వీరాభిమాని సార్. ఈ రోజు దగ్గర కూడా ఈ రోజు మొదలుకే నందమూరి కుటుంబంలో గోన్బాయ్ గోపాల్ అంటే గుడ్ నేమ్ సార్. ఈ రోజు మొదలకైనా కూడా నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాబు అయితేనేమి, కళ్యాణ్ రామ్ అయితేనేమి, నందమూరి హరికృష్ణ సార్తన్ అయితేనేమి నన్ను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. వాళ్ళకు కూడా గోన్బాయ్ గోపాల్ అంటే ఒక బ్రాండ్ నేమ్ వాళ్ళ దగ్గర కూడా. 100 మంది 1000 మందిలో ఉన్నా కూడా ఈ బాలయ్య బాబు అయితేనేమి, మన కళ్యాణ్ రామ్ బాబు అయితేనేమి, హరికృష్ణ అయితేనేమి నన్ను పిలిచి వద్దుకు పిలుచుకునేవాళ్ళు సార్. సూపర్ సూపర్. మరి ఇన్ని ఉన్నాయంటున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు మీకు? సార్ అదే మేము చెప్తున్నాను కదా సార్, మా కులము మాకు చైతన్యం లేదు. మా కులం ఎందుకంటే పొద్దు పొడిస్తే బేల్దర్ పని చేసుకుంటేనే మాకు పొట్టలు జీవన సాధన సాగుతుంది. కాబట్టి ఇలా కొనసాగే వాళ్ళు రాజకీయంగా వెనక రావాలా, జనబలగం కావాలా, వేరే కులాల మాదిరిగా దొండగా వచ్చి చేయాలంటే మమ్మల్ని అక్కడ పార్టీకి వచ్చి మా క్యాస్ట్ వాళ్ళు రావాలా, నిలబడాలా అంటే రోజు కూలిపోతుంది. మేము ఆ పని చేయలేం కాబట్టి మా వాళ్ళు ఏదో చేసుకొని తినే దాంట్లో ఉండదు. నేను కొంచెం 32 ఏళ్ళు పార్టీలో కొనసాగినాను. కానీ ఇంతవరకు అంటూ మనకి ఏ ఒక్క పదవి లేదు, ఏ గుర్తింపు లేదు పార్టీలో. కానీ మీరు ఇది ఏది లేకోకుండా కానీ మీ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదోనిలో ఒక ఏరియాలో టెంపుల్ కూడా కట్టించారు, దాదాపు చాలా ఖర్చు చేశారన్నట్టుగా. ఇది ఎలా సాధ్యమైంది మరి? అది మా కులమే సార్. ఏ రాజకీయ నాయకుని ₹1 అడగలేదు సార్. మీ కులంతోనే? మా కులం. ఎంత ఖర్చు అయింది గుడి? దాదాపు 40-42 లక్షలు ఖర్చు అయింది. ఖర్చు చేసి ఆదోని నెంబర్ 1 గుడి కూడా చెప్పుకోవచ్చు. ఆ విగ్రహం కూడా శ్రీశైలములో శిల్పి చెప్పే ప్రొఫెసర్లతో చెక్కిచ్చినాం సార్. అప్పుడు కూడా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు చేతుల మీదే విగ్రహాన్ని స్థాపించిన. అన్నగారు ఏమన్నా డబ్బిచ్చారా? లేదు సార్, లేదు. ఎవరు అడగలేదు సార్. ఓన్లీ మా కులంతోనే నేను జోలికి పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అందరిని డబ్బు పోగు చేసుకొని, మా కులంలో ఉండే వాళ్ళకు అందరూ ఆ ఏరియాలో ఉండే పెద్దలు అందరూ పోగు చేసుకొని డబ్బు పెట్టి కూడగట్టుకొని చేస్తావు. ఏంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నా కులము పూర్తి అణగదొక్కిపోయింది సార్ రాజకీయ పరంగా. అన్ని కులాలు ఇప్పుడు ఏ రాజకీయ నాయకులైనా మా కులంని అణగదొక్కేసినారు సార్. నా కులానికి ఏదో ఒకటి సేవ చేయాలా, నా కులం ముందుకు రావాలా, మా వాళ్ళు పైకి రావాలా, మా వాళ్ళు కూడా చదువులో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో, మా వాళ్ళని చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం మీద ఒక సుడిగాలిన పర్యటనగా మొదలుపెట్టినాం సార్. ఓకే, లాస్ట్ చివరిగా మీ కమ్యూనిటీకి ఏం చెప్తారు, మీ పార్టీకి ఏం చెప్తారు? మా పార్టీకి సార్ నేను 32 సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన. ఓకే, ఇంతవరకు నాకు ఏ పదవి లేదు. ఓకే, ఎక్కడ గుర్తింపు లేదు. కాబట్టి నేను చేసిన సేవలు నా పార్టీ గుర్తిస్తుందని నారా చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, మీ ద్వారా వాళ్ళకి తెలిస్తే నాకు ఏదైనా 10 వస్తే నా కులము కూడా తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకా ఇతర రాజకీయ పార్టీకి అయితేనేమి మేము సేవ చేయడానికి మా కులం ఎప్పుడు ముందుంటుంది. సేవ చేసుకోవడానికి నా కులం కూడా ఎప్పుడు నా ఇంటే ఉంటుందని నేను నమ్ముతున్నా. మేము అలాగే ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రహంగా ఈ 7 నియోజకవర్గాలు కలిసి ఏకగ్రహంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో మా కులం అంటే ఏమనేది కొంతమందికి తెలియనట్లు ఉంది. అలాగే మా కులదేవుడు అయినట్టు భగీరథ మహర్షి మా కులదేవుడు. మేము క్షత్రియ వంశం సార్. మేము సగర చక్రవర్తులు మా వంశము. కాకపోతే కులానికే మేము రాజులము, మా వంశమేమో సగర చక్రవర్తి వాళ్ళ వంశం అని పురాణాల్లో కూడా చెప్తుంది. ఈరోజు అదే మా ఉప్పురోలు. ఇప్పుడు సార్ ఇంకోటి, మా కులంలో వనరులు కట్టిన వాడు, ఉప్పు తయారు చేసిన వాళ్ళు ఎవరంటే మా ఉప్పురోలే. ఈరోజు ఒక ఉప్పుని తయారు చేసి కమ్మటి రుచి బయటకు వదిలింది ఎవరంటే ఉప్పురోలే సార్. అది కానీ మాకు ఎవరు సహకారం లేదు, మా జాతిని తొక్కి పడేసినారు. అలాగే ఈ సముద్రానికి వనరులు కట్టిన వాళ్ళు, అల్లులు కట్టిన వాళ్ళు, మళ్ళీ అనేక బాయికి రాయితరం కట్టింది ఎవరంటే సివిల్ ఇంజనీర్ అంటే ఉప్పురోడే సార్ ఇది. కాకపోతే ఈరోజు అదే ఉప్పురోడు బెంగళూరుకు అక్కడ వలస పోయి రోడ్ల మీద బునాదులు వైర్లు దూగడానికి కూలి పని బతుకొని జీవనం సాగుతున్నాం సార్. మాకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు. నిజంగా చెప్పాలంటే మేము అట్టడికి కింద జాతికి సంకర జాతి వాళ్ళకంటే హీనమైన పరిస్థితుల్లో మా జీవనం సాగుతుంది. కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రతి నియోజకవర్గంలో మా కులదేవుడు అయినటువంటి భగీరథ స్వామి విగ్రహాన్ని ఏర్పరచుకోవాలా. మా పిల్లలు మా యొక్క కులం స్థితిగతుల గురించి రాజకీయ నాయకుల దగ్గరికి అయితేనేమి, ఇతర వాళ్ళ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మా కులంని అభివృద్ధి చేయడానికి నేను కృషి ఎల్లప్పుడూ ముందుంటాను సార్. అలాగే నా పార్టీ కూడా నన్ను ఎప్పుడైనా కానీ నమ్మకాన్ని నన్ను గుర్తించి కాసి నాకు మంచి పదవి కూడా ఇచ్చి కాసి నాకు కూడా మంచి ఒక
మా కులానికి నాకు ఒక అభివృద్ధి చెందేలా చేస్తుందని ఆశతోన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి నా యొక్క విన్నపంతో మీ టీవీ ద్వారా తెలుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా అద్భుతం మీ బాధ. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి తెదేపా పార్టీకి పనిచేస్తా అంటున్నారు. దాంతో పాటుగా సేవా కార్యక్రమాలు ఎన్నో చూసాను, నేనే చూసాను, మీ విజువల్స్ చాలా చూశాను. గుడి కట్టారు, మీ క్యాస్ట్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా తెదేపా పార్టీ అందరిని గుర్తించి ఇస్తుంది అన్నట్టు విన్నాం. మరి మీరు ఏదో లేట్ అయినట్టుంది. తప్పకుండా మా వీడియో ద్వారా కానీ తెలిసే విధానంలో వెళ్తుంది కాబట్టి తప్పకుండా ఏదో మీకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.